చిన్నపిల్లలారా అని అంటున్నాడు ఆయన. చిన్నపిల్లలు ఏంటి? ఇల్లు బియ్యం దారు, కూరగాయలు దారు, ఉప్పు దారు, కారం దారు, కూలి పని చేయరు, ఏం చేయరు, తినడం, ఇల్లు తిరగడం. వీళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళకి ఏమైనా చింత? వామ్మో బియ్యం అయిపోతున్నాను చింత. వాళ్ళకి నువ్వు చింత పడాలి, వామ్మో బియ్యం మూట అయిపోతుంది, కూరగాయ. పిల్లలు ఏ మనస్తత్వాన్ని అయితే కలిగి ఉండి, మా అమ్మ చూసుకుంటుంది వంట పని, మా నాన్న చూసుకుంటాడు నాకు కావాల్సిన పని, పుట్టినరోజు వచ్చిందని చెప్పి కేకితే ఎవరు తెస్తారు, బట్టలు ఎవరు తెస్తారు అనే వేదన వాళ్ళకు ఉండదు. వాళ్ళు టయానికి తీసుకొస్తారనే నమ్మకం, విశ్వాసం పిల్లలకు ఉంటుంది. అలాగే నువ్వు కూడా నా తండ్రి ఉన్నాడు, స్తోత్రం కలుగునుగా. నువ్వేదైతే ప్రార్థన చేస్తున్నావో ఊరకుండడం నేర్చుకోండి. ఆలోచనల్లో ఊరకుండాలి. నువ్వు పక్కన వాళ్ళు మనుషులు కూడా 4 మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఏం జరిగింది అని చెప్పి. ఏమి ఎప్పుడు బాగుపడిందిలే, వీళ్ళ కుటుంబం ఎప్పుడు బాగుపడిందిలే అనుకున్నప్పుడు నీ మనస్సును నువ్వు జయించగలగాలి. ఆమెన్ చెప్పండి. దేన్ని జయించాలంట? మనసులో కొడతాడోడు, మనసు మీద దెబ్బతీస్తాడోడు, నీ హృదయాన్ని దెబ్బతీస్తాడు, నీ ఆత్మని. మనసు అనంతా కృంగిపోతూ ఉంటే అది ఆత్మకు కుళ్ళని వాక్యం చెప్తా ఉంది. నువ్వు మనసులో కృంగిపోతా ఉంటే నీ ఆత్మ క్షీణించబడిద్దని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మోషే గారు చెప్తున్నాడు, నువ్వు ఊరకుండడం వల్ల నువ్వు యుద్ధంలో గెలవగలుగుతావు. నువ్వు ఊరకుండడం వల్ల యెహోవా చేత బలాన్ని పొందుకుంటావు, స్తోత్రం కలుగునుగా.